Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. 1వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. Deliver me from harm lest it come to me. 1 Chronicles chapter 4 verses 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడు మనతో కొన్ని మాటలను తెలియచేస్తున్నాడండి. చూడండి, ఎబ్బేజు దేవుని యందు దయ పొందినవాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నవాడు. ఎబ్బేజు తన దేవుడిని యెహోవాకు ఎంతగానో భారము కలిగి ఎంతగానో ప్రార్థిస్తున్నాడండి. ఎంతో వేదనతో ఎంతగానో దేవుని ఎడల పశ్చాత్తాపుడై ప్రార్థిస్తున్నాడు. దేవా, నన్ను ఆశీర్వదించుము, ఏ కీడు నాకు దరిచేరకుండా ఆ కీడులోనికి నన్ను తప్పించుము అని ఎంతగానో ప్రార్థిస్తున్నాడండి. ఆ ప్రార్థన దేవుడు విని ఎబ్బేజుకు దేవుడు సహాయం దయచేశాడండి. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ఎబ్బేజు వంటి విశ్వాసం నీవు నేను మనం కలిగి ఉంటే మన జీవితాలలో కూడా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి, కుటుంబాలు కట్టబడతాయి. ఏ కీడు దరిచేరకుండా దేవుడు మనలను నిత్యం కాచి కాపాడతాడండి. తన దేవదూతల చేత రక్షణగా కావలిగా ఉంచుతాడండి. దేవుడు ప్రతి నిత్యము మనలను రక్షిస్తూనే ఉన్నాడు. ఏ కీడులోనికి మనం రాకుండా ఉండాలంటే మనము ప్రార్థించుకోవాలి. అనునిత్యం దేవుని ఎడల విశ్వాసం కలిగి మోకరిల్లి దేవునికి ప్రార్థించుకోవాలండి. దేవుడు ప్రతికూల సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి, వాటి నుంచి దేవుడు తప్పకుండా తప్పించగలడు. ఏ అపాయం ఎడల దరిచేరకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు కదా. కానీ మన ప్రార్థన యథార్థంగాను ఎంతో దయనీయంగా దేవుడిని అడగాలండి. కనుక నీవు నేను మనమందరము ఎబ్బేజు వంటి ప్రార్థన, విశ్వాసం, పట్టుదల నీవు నేను మనమందరమును కలిగి ఉందుము గాక. ప్రార్థన. కృపాశక్తి సంపూర్ణుడైన యేసయ్య, నీ యొక్క బంగారు పాదమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నాం ప్రభువా. యేసయ్య, ఈ దిన వాగ్దానంలోనూ మాతో మాట్లాడారందును బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, ఎబ్బేజు వంటి విశ్వాసం, ఎబ్బేజు వంటి ప్రార్థన విశ్వాసం మేము కూడా కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండే కాపుదల భద్రతను మాకును దయచేయండి ప్రభువా. మీరు ఎబ్బేజు ప్రార్థనను విని ఉన్నారు కదా దేవా, మా ప్రార్థనను కూడా మీరు వినండి, మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఏ కీడు మాకు దరిచేరకుండా వాటిలో నుంచి మమ్మల్ని అందరినీ తప్పించండి ప్రభువా. ప్రతికూల పరిస్థితుల నుంచి మమ్మల్ని అందరినీ తప్పించి నాయన, నీ రక్షణలు మమ్మల్ని అందరినీ, రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రంగా కాచి కాపాడమని కోరుకుంటున్నాం ప్రభువా. నీవే సహాయకుడు అయి ఉన్నావు కదా ప్రభువా. నాయన, సహాయము దయచేయండి. నిన్ను అడిగిన వారిని ఎల్లరూ నీవెప్పుడు తోసివేయలేదు కదా ప్రభువా. అడుగుచున్నాం ప్రభువా, మాకు సహాయము దయచేయండి నాయన, మాకు ఆశీర్వాదమును దయచేయండి ప్రభువా. మా కుటుంబంలోను ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలలోను ప్రభువా, నీ యొక్క నెమ్మదిని, నీ యొక్క రక్షణ భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.